హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇదిగో నా కాలుకి రాడ్ తీసేశారని మా బావగారు వాళ్ళు వచ్చారు. మా సార్ హాయ్ చెప్పు ఒకసారి. అందరైతే హాయ్ మా బావగారండి శ్రీపేట. ఇక మా అన్నయ్య సింగారం, ఇక మా అక్కయ్య హాయ్ చెప్పు పాప. ఇక మా పెద్ద ఆడపడిచేత హాస్పిటల్కి కూడా వచ్చింది. ఆ రోజు ఆమె ఉంది నా దగ్గర. కొడుకు కోడలు తెలుసుగా, మనవరాలు. సరే ఫ్రెండ్స్, మరి అందరు లంచ్ అయిందా? మాదైతే అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మేము అందరం కలిసి అయిపోయిందండి. మా మమ్మీ చూడండి కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. సో మా అత్తయ్య అండ్ పిల్లలు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మా పెద్దనాన్న చాలా మంచి బాండింగ్ ఉంటుంది. చూడండి సేమ్ మా డాడీ మా పెద్దనాన్న సేమ్ ఉంటుంది. ఇగో వాళ్ళ చెల్లి దుర్గమ్మ. సో మా మామయ్య సైజులు మామయ్య మా బెడమ్మ అంటే మా దాంట్లో పెద్దమ్మ. సో ఎప్పుడు వచ్చినా కూడా చాలా రోజుల తర్వాత కలిసారండి అందరూ. చాలా రోజుల తర్వాత. ఇంతకుముందు మమ్మీకి రాడ్ వేసినప్పుడు వచ్చారు, మళ్ళీ రాడ్ తీసిన తర్వాత వచ్చారు. చూడండి ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా అందరం కలిసి ఓపెన్ మైండెడ్గా అన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటాము. మనకు కావాల్సింది ఇదే అండి. మన లైఫ్లో మనకేం కావాలి, ఎన్ని డబ్బులు ఉన్నాయి కాదండి, ఎవరితో మన 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 బంధుత్వాలు రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, అది కావాలి. అవునా కాదా? అవునా కదా బెడబ్బా? నువ్వు చెప్పాడమ్మా, అవునా కదా మావయ్య? అంతేనా? నువ్వు చెప్పు, సిగ్గుపడ. నువ్వు చెప్పబ్బా, అంతే కదా? నువ్వు బంధాలను నిలబెట్టుకోవాలండి. నిజమేనా? ఇదే విధంగా ఉండాలని బలగా వీడియో మీ అందరికి ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలనే ఆలోచనతో అందరు కలిసి హ్యాపీ ఫ్యామిలీ అన్నారు అని మరిగా హ్యాపీ ఫ్యామిలీ. నన్ను తీసువా మొత్తం